హాయ్ వ్యూయర్స్. పసిడి ధరకు బ్రేకులు పడ్డాయి. బంగారం ధర వెలవెలబోయింది. గత 2 రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈ రోజు పడిపోయింది. పసిడి జోరుకు అడ్డుకట్టబడింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర తగ్గితే వెండి కూడా ఇదే దారిలో నడిచింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగిరావడంతో మన దేశంలోనూ అదే బ్రాండ్ కొనసాగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర గురువారం దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹70 తగ్గింది. దీంతో ధర 54,000 కిందకు వచ్చేసింది. 53,950కు పడిపోయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు ₹70 చొప్పున క్షీణించింది. దీంతో 49,450కి చేరింది. పసిడి ధర తగ్గితే వెండి కూడా అదే ధరలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా ₹500 పడిపోయింది. దీంతో వెండి ధర 69,000కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర దిగొచ్చింది. బంగారం ధర ఔన్స్కు 0.25% తగ్గుదలతో $1,965 వద్ద కదలాడుతోంది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా అదే ధరలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.56% తగ్గుదలతో $27.32కు క్షీణించింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావితం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలపై పసిడి ధరపై ప్రభావం చూపిస్తాయి. ఇది ఈ రోజు ఉన్నటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ అప్డేట్స్. మళ్ళీ రేపటి బులెటిన్లో కలుద్దాం.